ఈరోజు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. నేను మా సిస్టర్ బయటికెళ్ళాము. సో, తనకు కొంచెం వర్క్ ఉండడం వల్ల తను వేరే ప్లేస్‌కెళ్ళిపోయింది. నేను ఏంటంటే నా మొబైల్ తన బ్యాగ్‌లో పెట్టింది మర్చిపోయా. సో, నా దగ్గర అమౌంట్ ఉంది అనుకున్నాను. నేను ఆటో ఎక్కి అంటే లొకేషన్ వచ్చాక దిగితే అమౌంట్ ఇవ్వాలి గదా! సో, నేను తనకి రూ. 25 ఇవ్వాలి. నేను బ్యాగ్ చెక్ చేసుకుంటే నా మొబైల్ లేదు నా దగ్గర. అంటే వేరే వాళ్ళ మొబైల్ అడిగేసి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఔట్ ఆఫ్ నెట్‌వర్క్ అని వచ్చింది. సో, ఇగ నేనేం చేశాను, రూ. 23 ఉన్నాయి నా బ్యాగ్ మొత్తం ఎతికితే. సో, నేను పక్కనున్న వాళ్ళని మా ఫ్రెండ్స్‌ని అడిగాను. రూ. 2 ఉన్నాయంటే లేవు అని చెప్పారు. సో, నేను ఒక ఆంటీని అడిగాను. ఆంటీ ఒక రూ. 2 ఉంటే ఇస్తారా? నా దగ్గర రూ. 2 తక్కువుంది. నేను ఆటో ఆయనకి రూ. 25 ఇవ్వాలి. ఇస్తారా ప్లీజ్ ఆంటీ అని అన్నాను. సో, ఆంటీ ఏమన్నారంటే డైలీ ఎన్నో ఖర్చు చేస్తాం కదరా, రూ. 2కి ఏముందిలే అనేసి నాకు ఇచ్చారనమాట. ఆంటీ ఇచ్చారనేసి నేను రూ. 2 కాయిన్ నా దగ్గర పెట్టేసుకున్నాను. అంటే మళ్ళీ మా సిస్టర్ కాల్ చేసి అమౌంట్ అనేది పే చేశారు. సో, ఆంటీ ఇచ్చింది కదా అనేసి రూ. 2 నేను గుర్తు ఉంచుకున్నాను. నేనెప్పుడు అంటే నాకు కూడా ఇట్లా తగిలారు. సో, అంటే ఒక రూ. 50 ఇవ్వండి, రూ. 20 ఇవ్వండి, మా దగ్గర లేదు, నేను మళ్ళీ రిటర్న్ చేస్తా అనేది తగిలారు. లైక్ ఏంటంటే నేను ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళన్నారు, ఇవ్వద్దు, అందరిని నమ్మకూడదు, అట్లా కావాలని తీసుకుంటారు అని అన్నారు. బట్ నేను నమ్మకుండా ఇచ్చేదాన్ని. అసలు ఇవాళ రూ. 2 కోసం నేను ఒకరిని అడుగుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లైఫ్‌లో. బట్ ఎక్కడో చేసిన మంచి ఇంకెక్కడో తగులుతుంది అంటే ఇదేనేమో. బట్ నాకు ఈరోజు రూ. 2 వాల్యూ తెలిసింది. రూ. 2 కోసం నేను అసలు 5 మినిట్స్ ఆగమైపోయాను నిజంగా. సో, మనం ఏదైనా రూపాయితోటే స్టార్ట్ చేస్తాం, రూపాయితోటే ఎండ్ అవుతుందని నాకు ఈరోజు అర్థమైంది.